వెళ్ళక వెళ్తున్నారు. మన కులదేవత గుడికి కూడా తప్పకుండా వెళ్ళిరండి. అమ్మవారి ఆశీర్వాదం అన్ని విధాలా శుభం కలిగజేస్తుంది. అలాగే మావయ్య గారు, వెళ్ళొస్తాం. పదండి. కలిసిమెలిసి కలకాలం సంతోషంగా ఉండవలసిన మీరు దూరం అవటం నా మనసును కలిచివేసింది. మళ్ళీ మీరిద్దరూ కలుసుకుని దగ్గరయ్యే సమయం దగ్గర పడిందని నా ఆత్మారాముడు సందేశాలు పంపిస్తున్నాడు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గుణ, జనని, తరుణ్ ఎలా ఉన్నారు? ఏమే, ఇంట్లో దేవుడి మీద అలిగి పూజ గదిలో కూడా అడుగు పెట్టావు. గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్తావు. ఆ దేవుడు ఈ దేవుడు ఒకటి కాదా? ప్రతి సంవత్సరం ఎందుకమ్మా ఇలా అంటావు? నేను వెళ్లేది ఏడాదికొకసారి. అది ఎందుకో నీకు బాగా తెలుసు. ఎందుకు తెలీదు? మీ మామగారి పుట్టినరోజని వెళ్తావు. ఒక్కసారన్నా నా పుట్టినరోజుకి వెళ్ళి అర్చన చేయించావా? ఇంట్లో నిత్య పూజలు చేసేదానివి. నీ పేరున ప్రత్యేక పూజలు ఎందుకమ్మా? మీ మధ్య వేరే అనుసంధానకర్తలు అవసరం లేదు. ఫేస్ టు ఫేస్ రోజు స్తుతిస్తూనే ఉంటావు కదా. ఆయనకి ధ్యానాలు జపాలు ఉన్నాయిగా. ఆయన కట్టుకున్నోడితో విభేదాలు వచ్చాక ఈ పూజలెందుకే? అమ్మా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. నువ్వు వరుసలు చూస్తున్నావు కానీ నేను ఆదరణ చూస్తున్నాను. నేను ఆయనకి యోగా గురువుని, కానీ ఆయన నాకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వారు. పైగా నా మీద ఎంతో అభిమానం ఉన్న మనిషి, నా శ్రేయోభిలాషి. ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉంది. అందుకే ఆయన క్షేమం కోరి ప్రతి ఏడాది ఆయన పేరు మీద అర్చన చేయిస్తాను. పైగా ఆయన ఇప్పటి వరకు ఎక్కడున్నారన్న జాడ కూడా తెలీదు. అందుకే ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. సర్లే, నీతో నాకు వాదన లేదుకు. అర్చన బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ఒక ఆశ్చర్యం కూడా జరిగింది. ఆశ్చర్యమా? ఏంటది? ఎప్పుడూ లేంది ఈ సంవత్సరం గుళ్ళో ఆయన పేరు మీద ఎవరో అర్చన చేయించారు. పైగా పేదలకి అన్నదానం కూడా చేశారమ్మా. ఎవరయ్యి ఉంటారా అని డౌట్ వచ్చింది. నాలాగే ఎవరో ఆయన్ని ప్రేమించే మనుషులు అయ్యుంటారనుకున్నా. అంటే గుణ ఈ ఊళ్ళోనే ఉన్నాడన్నమాట. ఇప్పుడు ఈ విషయం దీంతో అంటే అర్జెంటుగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటుంది. పొరపాటున కూడా నోరు జారద్దు. అమ్మా, ఆ మనిషి ఎవరో తెలుసుకోలేకపోయావా? వెతకలేదా? నువ్వు తండ్రిలా భావించే వారికి అతనేమవుతాడో తెలిసేది కదా. నువ్వు గుణ ఎదురు పడితే మనసు మారి మళ్ళీ కలుస్తారన్న చిన్న ఆశే. వారిని అభిమానించే మనుషుల మధ్య పరిచయాలు మంచివే కదా. నీ అంత గొప్పగా నేను ఆలోచించలేకపోయానులే, అందుకే వదిలేశా. గుణే అయ్యుంటాడని నీకు డౌట్ వచ్చే ఉంటుంది. నాకు కథలు చెప్తోంది. నేను సరే, నా ఆలోచనలు సరే. నావి గొప్ప ఆలోచనలైతే ఇలా ఎందుకుండేది? హలో సార్. హలో డాక్టర్. నర్స్. ఎమ్మెల్యే గారు, హౌ ఆర్ యూ సార్? నాకైతే బాగానే ఉంది. మునుపటి కంటే రిలాక్స్ ఫీల్ అవుతున్నాను. మీరే చెక్ చేసి చెప్పాలి. నథింగ్ టు వరీ సార్. యూ ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం. వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాం. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజులు కూడా చేయాలి. డైలీ వాకింగ్, యోగా చేయడం చాలా మంచిది. తొందరగా రికవరీ అవుతారు. యాక్టివ్గా మీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే చేద్దాం డాక్టర్. అవును, మీకు తెలిసిన యోగా టీచర్ ఎవరైనా ఉన్నారా సార్? నాకు మీరంటే చాలా అభిమానం. మీ డిసిప్లిన్, డిగ్నిటీ మెయింటెనెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీతో తప్ప నేను క్లోజ్గా ఎవరితోనూ మూవ్ అవ్వను. మీరు ఎవరికి చెప్పనని ప్రామిస్ చేయాలి. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నా సపోర్ట్ ఏ విషయంలో కావాలి? సీక్రెట్ ఏంటి? నాకు నానంటే చాలా ఇష్టం. నాన్న గురించి చాలా కలలు వస్తున్నాయి. నాన్నంటే ఓ సెక్యూరిటీ, నాన్నంటే ఓ హామీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు? నాకు నాన్న కావాలి కాబట్టి. నేను వెతికితే తను దొరుకుతాడనే నమ్మకం ఏర్పడింది. ఆ ప్రయత్నంలో బయలుదేరాలనుకుంటున్నాను. మీ హెల్ప్ కావాలి. తండ్రి లేని లోటు తీర్చాలని, నేను నీ ఫాదర్ అవ్వాలని, మీ అమ్మతో ఆ విషయం మాట్లాడాలని చిన్న ఆశతో వచ్చాను. కానీ నువ్వు నీ ఫాదర్ని వెతుక్కుంటూ వెళ్తానంటున్నావు మధు. ఏం మాట్లాడారేంటి అంకుల్? మాట్లాడరేంటి అంకుల్? ఏం మాట్లాడమంటావు? నా మనసులో మాట చెప్పానుగా, దాని గురించి. నా మనసులో మాట జననికి చెప్పాలని వచ్చాను. హెల్ప్ గురించి, సపోర్ట్ గురించి. నన్ను కాస్త ఆలోచించుకొని మధు. నా ఒపీనియన్, డెసిషన్ కరెక్టే కదా? నీ ఆలోచనని నేనెలా తప్పంటాను? అయితే నేను సపోర్ట్ చేస్తారుగా? తప్పకుండా. నన్నేం చేయమంటావో చెప్పు. ఏ విధంగా హెల్ప్ చేయాలో చెప్పు. మా అమ్మకి మీరు బెస్ట్ ఫ్రెండ్. తను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటుంది. మా నాన్న వివరాలు ఏమైనా చెప్పిందా? చెప్పుంటే నాకు చెప్పండి. జనని ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు నాతో చెప్పలేదు, నేను అడగలేదు. నమ్మమంటారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఇప్పటి నుంచైనా తనతో ఆ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. క్లూ ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇంతవరకు ఎప్పుడూ మా మధ్యరాని విషయాల గురించి నేను ప్రస్తావిస్తే తను బాధపడుతుందేమో. జస్ట్ క్యాజువల్ గా ఆ టాపిక్ ఎత్తే ప్రయత్నం చేయండి. మీకు తను చాలా వాల్యూ ఇస్తుంది. తప్పకుండా మా నాన్న గురించి ఏదో ఒకటి చెప్తుందనే నమ్మకం నాకుంది. చాలా డిఫికల్ట్ టాస్క్ నా మీద పెట్టావు మధు. కానీ నీకోసం ప్రయత్నం చేస్తాను. ఫుల్ఫిల్ చేయగలనా లేదా అనే డౌట్. మీ వల్ల అవుతుంది అంకుల్. తను మీతో మాత్రమే చెప్తుందనే నమ్మకం. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను మీతో మాట్లాడిన విషయం మీ ఫ్రెండ్తో చెప్పనని నా మీద ప్రామిస్ చేయండి.